ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని సవరించి నిధుల కేటాయింపులో కొత్త విధానాన్ని 60:40 తేవడం వల్ల రాష్ట్ర ఖజానాపై భారీ భారం అయితే పడనుంది. కొత్త విధానం అమలైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏటా 4,259 కోట్లు భరించాల్సి ఉంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ నివేదిక ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూలీల వేతనాలు 100% కేంద్రమే భరించేది. కానీ కొత్త విధానంలో ఏమవుతుందంటే కేంద్రము 60% ఇస్తే మిగిలిన 40% రాష్ట్రం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుత వ్యయము 2024-25 ఏపీలో ఏడాది ఉపాధి హామీ పథకం కింద 10,649 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో కేంద్రం వాటా 9,640 కోట్లు అయితే రాష్ట్ర వాటా 1,009 కోట్లు. మరి కొత్త విధానం ప్రకారం అయితే రాష్ట్రం 10% నుంచి 40% పెరిగిపోద్ది. రాష్ట్రం వాటా అంటే ఎక్కువ భరించాల్సి ఉంటుంది. వేతనాలు 100% కేంద్రమే భరించేది పాత విధానంలో. కొత్త విధానంలో కేంద్రం 60%, రాష్ట్రం 40% భరించాలి. మెటీరియల్ కేంద్రం 75%, 25% ఉండేది ఇప్పుడు పాత విధానంలో. కొత్త విధానంలో 60% కేంద్రము, 40% రాష్ట్రం భరించాలి. పరిపాలనా ఖర్చులు చూస్తే 100% కూడా కేంద్రమే భరించేది. మరి ఇక్కడ కొత్త విధానంలో చూస్తే కేంద్రం 60%, రాష్ట్రం 40% భరించాల్సి ఉంటుంది. అదనపు ఖర్చులు ఏమైనా ఉంటే కేంద్రం ఇచ్చిన నిధులు దాటితే రాష్ట్రమే భరించాలి ఇప్పుడు పాత విధానంలో. కొత్త విధానంలో కేంద్రం ఇచ్చిన నిధులు దాటితే రాష్ట్రమే భరించాలి. ఇలాంటి మరెన్నో కంటెంట్, ఇంపార్టెంట్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయమని రోజుకు విజ్ఞప్తి చేస్తున్నాం. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.